సాంకేతికతను వినియోగించుకొని భారత్ ఎన్నో ఘనతలు సాధిస్తోంది. ఇప్పటికే పలు ఘనతలను తన ఖాతాలో వేసుకున్న భారత్కు జెట్ ఇంజన్లను సొంతంగా తయారు చేయడం కలగానే మిగిలిపోయింది. భారత్ ఇప్పుడు విదేశీ భాగస్వామ్యంతో తన కలను సాకారం చేసుకునేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. త్వరలోనే దేశీయంగా జెట్ ఇంజిన్ రూపకల్పన చేసే దిశగా భారత్ సన్నాహాలు చేస్తోంది. ఇటీవలి కాలంలో భారత్ ఎన్నో ఘనతలు సాధిస్తోంది. ఒకప్పుడు భారత్తో సాధ్యమవుతుందా అనే అనేక విషయాలను మన దేశం సాధించి చూపించింది. భారత్ ఇప్పటికే చంద్రుడిపై వ్యోమ నౌకను విజయవంతంగా దింపింది. అంతేకాదు, అంగారక కక్షలోకి ఉపగ్రహాన్ని పంపింది. స్వశక్తితో ఖండాంతర క్షిపణులను రూపొందించింది. అణ్వస్త్ర సామర్థ్యాన్ని సైతం సాధించింది. స్వదేశీ యుద్ధ విమానాన్ని సైతం డిజైన్ చేసింది. కానీ జెట్ ఇంజిన్ను మాత్రం తయారు చేయలేకపోయింది. స్వదేశీ జెట్ ఇంజిన్ కోసం ప్రధాని మోదీ సైతం ఇటీవల ఆకాంక్షించారు. ఇప్పుడు భారత్ తన కలను సాకారం చేసుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. విదేశీ భాగస్వామ్యంతో జెట్ ఇంజిన్ను దేశీయంగా అభివృద్ధి చేయనున్నట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రకటనతో దేశ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్లను అభివృద్ధి చేస్తున్న భారత్ జెట్ ఇంజిన్ల తయారీలో వెనుకబడడానికి కారణాలు చాలానే ఉన్నాయి. రాకెట్లు ఒక్కసారే ప్రజ్వరెల్లి నింగిలోకి దూసుకెడతాయి. ఆ తర్వాత వాటితో పనుండదు. కానీ జెట్ ఇంజిన్లు వేల సార్లు ప్రజ్వరిల్లాలి. అంతేకాదు, భిన్న వాతావరణాలను తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. జెట్ ఇంజిన్లలోని టర్బైన్ రెక్కలు నిమిషానికి దాదాపు 15,000 సార్లు తిరుగుతాయి. దాదాపు 1700 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత జనిస్తుంది. ఇంతటి అధిక ఉష్ణోగ్రతకు చేరేలోపే అనేక లోహాలు కరిగిపోతాయి. ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకునే ప్రత్యేక మిశ్రమ లోహాలు అవసరం ఉంటాయి. అంతేకాదు, ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓర్చి రూపొందించే జెట్ ఇంజిన్ను విస్తృతంగా పరీక్షించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చిన డేటా ఆధారంగా ఇంజిన్లలో మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. ఇన్ని సంక్లిష్టతల వల్ల వాణిజ్య, సైనిక జెట్ ఇంజిన్ల డిజైన్, అభివృద్ధి, పరీక్ష నిర్వహణ, ఉత్పత్తి, నిర్వహణ సామర్థ్యం కొన్ని దేశాలకే సొంతమైంది. అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్, హనీవెల్, ప్రాట్ అండ్ విట్నీ, బ్రిటన్ సంస్థ రోల్స్ రాయిస్, ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్, రష్యా సంస్థ యునైటెడ్ ఇంజిన్ కార్పొరేషన్కు జెట్ ఇంజిన్ల తయారీ రంగంలో పూర్తిస్థాయి సామర్థ్యం ఉంది. చైనా ఇప్పుడిప్పుడే సొంత జెట్ ఇంజిన్ తయారీ సామర్థ్యాన్ని సాధిస్తుంది. ఇక భారత్ విషయానికి వస్తే 1980లలో దేశీయంగా తేలికపాటి యుద్ధ విమానాన్ని రూపొందించాలనుకుంది. దానికి కావేరీ పేరుతో ఒక ఇంజిన్ను అభివృద్ధి చేయాలని సంకల్పించింది. డిఆర్డీఓకు చెందిన గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్కు బాధ్యతలు అప్పగించింది. ఈ ప్రాజెక్టుకు 382 కోట్లు ఖర్చవుతాయని 1986లో అంచనా వేశారు. అది క్రమంగా పెరుగుతూ దాదాపు 3,000 కోట్లకు చేరింది. అయినా తేజస్కు అవసరమైన ఇంజిన్ సిద్ధం కాలేదు. కావేరీ ఇంజిన్ 81 కిలో న్యూటన్ శక్తిని ఉత్పత్తి చేయాలి. 1000 కిలోల బరువు ఉండాలి. అయితే ఇది 70 kN శక్తిని మాత్రమే అందించింది. ఇక బరువు 1235 కిలోలకు పెరిగింది. కావేరీ ఇంజిన్ స్థిరంగా పనిచేయడంలో, శబ్దం వంటి అంశాల్లో సమస్యలు తలెత్తాయి. దీంతో జీఈ సంస్థ నుంచి ఇంజిన్లను దిగుమతి చేసుకోవాలని, కావేరీ సిద్ధమయ్యాక అమర్చవచ్చని నిర్ణయించారు. చివరికి కావేరీని మెరుగుపరచడం కష్టమని తేల్చి పక్కన పెట్టాల్సి వచ్చింది. కావేరీ ఇంజిన్లను భవిష్యత్తులో రూపొందించే మానవరహిత యుద్ధ విమానాలకు వినియోగించాలని, తేజస్కు పూర్తిగా విదేశీ ఇంజిన్లే కొనసాగించాలని నిర్ణయించారు. సాంకేతిక అవరోధాలకు తోడు నిధుల సమస్య, ప్రభుత్వ ప్రాధాన్యాలు మారడం వంటివి కావేరీకి ఆటంకాలను సృష్టించాయి. పటిష్ట మిశ్రమ లోహాలు, పదార్థాలపై దేశీయ సంస్థలకు అంతగా పట్టులేకపోవడంతో పాటు ఇంజిన్లను పరీక్షించే కీలక మౌలిక వస్తువులు లేవు. దీంతో రష్యాపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఫలితంగా ఖర్చులు, జాప్యం పెరిగిపోయాయి. 1998లో అణు పరీక్షల తర్వాత ఆంక్షల వల్ల విదేశీ సాంకేతిక సాయం పొందడం కష్టమైంది. ఆంక్షలు తొలగిపోయే నాటికి ఆలస్యమైంది. తరచూ డిజైన్ను మార్చడం కూడా సమస్యగా మారింది. వైమానిక దళం మార్పులను కోరడం, వాటిని సర్దుబాటు చేయాల్సి రావడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ఇప్పుడు అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ పేరుతో 5వ తరం స్టెల్త్ యుద్ధ విమాన రూపకల్పనకు భారత్ నడుం బిగించింది. అయితే దీనికి మరింత శక్తివంతమైన 120 kN ఇంజిన్ అవసరం ఉంటుంది. సొంతంగా జెట్ ఇంజిన్లను తయారు చేయడంలో ఇబ్బందులు ఉండడంతో విదేశీ భాగస్వామ్యంతోనే ముందుకెళ్లాలని భారత్ నిర్ణయించింది. సాఫ్రాన్ సంస్థ సాయంతో దేశంలో
120 కేన్ సామర్థ్యం ఉన్న జెట్ ఇంజన్లను అభివృద్ధి చేయడానికి భారత్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం కింద సాఫ్రాన్ సంస్థ 100% సాంకేతిక పరిజ్ఞానాన్ని డిఆర్డీఓకు బదిలీ చేయనుందని తెలుస్తోంది. తేజస్ యుద్ధ విమానాల కోసం జీఈ 414 ఇంజన్లను భారత్లో ఉత్పత్తి చేసేందుకు జీఈతో చర్చలు జరుగుతున్నాయి. దీని కింద జీఈ సంస్థ 70% సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయాల్సి ఉంటుంది. అయితే జెట్ ఇంజిన్ పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో పంచుకోవడానికి తయారీ దేశాలు ఇష్టపడవు. ఈ నేపథ్యంలో సాఫ్రాన్, జీఈలు కీలక పరిజ్ఞానాన్ని పూర్తిగా ఇస్తాయా లేక విడిభాగాలే సరఫరా చేస్తాయా అన్నది త్వరలోనే తెలియనుంది. మొత్తంగా దేశీయ జెట్ ఇంజిన్ను తయారు చేయాలనే భారత్ కల త్వరలోనే సాకారం కానుంది. భారత్ సొంతంగా జెట్ ఇంజిన్ ను తయారు చేయలేకపోయినప్పటికీ విదేశీ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడానికి కసరత్తు ముమ్మరం చేస్తోంది. మొత్తంగా దేశీయంగా జెట్ ఇంజిన్ ను తయారు చేయాలనే భారత్ కల త్వరలోనే సాకారం కానుంది.